కానీ సార్ నేను ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగదాం ఏంటంటే మీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అసలు? డెస్టినేషను యాక్చువల్గా ఇప్పుడున్న ఫస్ట్ మీరు అడుగుదాం అనుకుంది కూడా అదే కదా, దీనికి రిలేటెడే. డైరెక్టరా, రైటరా, యాక్టరా? అదే అంటున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా, ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అని. యాక్చువల్గా ఇవి కూడా కాదు, నేను ఫస్ట్ నుంచి ఇప్పటికీ ఫైనల్గా కూడా ఒకటే, ఆడియన్స్, ప్రేక్షకుడిని, అంతే. సో ప్రేక్షకుడిగా ఉండటానికి ఇష్టపడతాను, నాలో ఉన్న ప్రేక్షకుడిని ఎక్కువ వాల్యూ చేస్తాను. ఇవన్నీ అవకాశం వచ్చినంతకాలం చేస్తూ ఉంటాను, అంతే. ఏదైనా ప్రేక్షకుడు అలా బయటికి రావడానికి ఏమైనా టైం పట్టిందా మీకు? దీనికి ప్రేక్షకుడు బయటికి రావడానికి, ఇప్పుడు ప్రేక్షకుడుగానే మీరు సినిమా చేశారు కాబట్టి సినిమా తీయడానికి ఇన్ని సంవత్సరాలు టైం ఎందుకు పట్టింది? అదే టైం ఎందుకు పట్టిందా, దానికి కారణం ఏంటంటే నేను ఎంచుకునే కథలు. ఓకే. యూజువల్గా ఏంటంటే సింపుల్గా 5 నిమిషాల్లోనో పావుగంట అరగంటలో చెప్పేవి కాదు, సో ఫుల్ డీటెయిల్గా చెప్పాలి. సో అటువంటి ఆపర్చునిటీ కానీ అది కొంచెం దొరకలేదు, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ అ వెరీ స్మాల్ ఫిల్మ్ అనమాట. నన్ను చాలామంది నాకు పెద్ద పెద్ద స్టార్సే ఆఫర్స్ ఇచ్చారు, ఆ పేర్లు నేను చెప్పకూడదు ఎందుకంటే అది వాళ్ళ నోటి నుంచి వస్తే బాగుంటుంది. సో నేనేంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు, అంటే పెద్ద కారు నడిపే లోపు ఒక శాంపుల్గా ఒక చిన్న కారు నడుపుతాం కదా, అలాగా ఒక చిన్న ట్రయల్ లాగా ఒకటి చేద్దాం, ఒక ఫిల్మ్ తీద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా నేను 2016లోనూ మూవీ 17లోనూ మూవీ స్టార్ట్ చేశాను. ట్రైలర్ కూడా ఉంటుంది యూట్యూబ్లో, సాంగ్స్ కూడా 2 రిలీజ్ చేశాను. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా పేరు. సో యా, ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ, బట్ అది బికాస్ ఆఫ్ కోవిడ్ రీజన్స్ అది థియేటర్లో రిలీజ్ చేయలేపాం. అది కొంచెం అంటే ఫ్రమ్ 17 నుంచి మొదలుపెట్టినా 19 దాకా అయింది షూటింగ్ ఆల్మోస్ట్. సో ఫినాన్షియల్గా కొంచెం ప్రొడ్యూసర్స్ కొన్ని ఇబ్బందులు రావడంతో అది అలాగా అయింది. బట్ అది కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ మూవీ వచ్చింది, దీని తర్వాత రిలీజ్ చేద్దాం దాన్ని అని చెప్పి ఆపి అలా. ఓకే, అది ఇంకా స్టిల్ రిలీజ్కి రెడీ ఉంది. సో మీరు చెప్పినట్లుగా ఒక మహాసముద్రం ఈదాలి అంటే ఫస్ట్ ఒక పిల్లకాలు ఈదాలి, కరెక్ట్ అన్నట్టు. వెల్ సెడ్. ఓకే, కానీ మీరు మొన్న జరిగిన ఒక Q&Aలో మీరు మాట్లాడుతూ ఈ సినిమాని నేను ఒక 80 minutes ఆడియన్స్కి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ వదిలేస్తా అని చెప్పి మీరు 18 ఓకే సారీ 80 అంటే ఇంకేం లేదు. సరే 18 minutes మీరు వదిలేస్తా అని చెప్పారు కదా, ఆ కాన్ఫిడెన్స్ మీకు బిఫోర్ వచ్చిందా, ఆఫ్టర్ మీరు సినిమా అంతా చేసేసిన తర్వాత వచ్చిందా? ఒకవేళ మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే పెద్ద హీరోతో అప్పుడే మీరు సినిమా చేసేసి. అదే ఎగ్జాక్ట్లీ, అంటే చేసిన తర్వాత వచ్చేదాన్నే కాన్ఫిడెన్స్ అంటామండి, చేయకముందు ఉండేదాన్ని హోప్ అంటాం. సాధారణంగా ఏంటంటే మనం ఈ 2 వర్డ్స్ని రాంగ్గా యూజ్ చేస్తూ ఉంటాం. నేను మంచి సినిమా తీస్తానని కాన్ఫిడెన్స్ ఉంది భయ్యా అంటుంటారు. తీస్తానని కాన్ఫిడెన్స్ కాదు, హోప్. అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే చేసిన తర్వాత. సో చిన్న హీరో పెద్ద హీరో కాదండి ఇక్కడ. మనకేంటంటే మన కథని మనల్ని నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే హీరో కోసమే నేను ఫస్ట్ నుంచి కూడా చూసాను. సో నాకు వచ్చిన పెద్ద పెద్ద ఆఫర్స్ ఏంటి అంటే అక్కడ నేనేమి ప్రూవ్ చేసుకోకుండా వెళ్ళిపోయి మధ్యలో ఎక్కడైనా ఫంబులే వాళ్ళకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చినా, లేకపోతే మధ్యలో నా విషయంలో వాళ్ళు ఇబ్బంది పడి వేరే వాళ్ళని టేక్ ఓవర్, అదే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు నన్ను గైడ్ చేస్తున్నట్టు పెట్టుకున్నా, అవన్నీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ రాకూడదన్న థాట్ నుంచి వచ్చింది అది. బట్ ఎలాగ ఉంటాయంటే ఒక చిన్న సినిమా తర్వాత చేద్దాం అనుకున్న పెద్ద సినిమా ఏదైతే ఉందో అది ఇప్పుడు అది ముందు అదే రిలీజ్ అవుతుంది. సో చిన్న సినిమాకున్న ప్రాబ్లమ్స్ అదే, రిలీజ్ అవన్నీ చాలా కష్టం. కానీ అవకాశాలు ప్రతిసారి రావు, వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. లక్కీ, నేను ఆ విషయంలో లక్కీ. ఎందుకంటే లేకపోతే ఆ సినిమా ఆగిన తర్వాత ఇంకో సినిమా రావడం అన్నది చాలా కష్టం. ఫ్లాప్ అయినా కూడా ఇంకొక సినిమా ఏదో ఉంటుంది, కానీ అయిపోయిందంటే అది ఒక సెంటిమెంటల్ రీజన్స్ ఉంటాయి, నానా రకాలు ఉంటాయి. వాటన్నింటిని దాటుకుని మరి అందుకే కదా సుధీర్ బాబు గారికి నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఫ్రాంక్లీ అతను ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 6-7 years నుంచి వీ యూస్ టు హ్యావ్ లిటిల్ డిస్కషన్స్. అతనే ఫస్ట్ అడగటం, చేస్తామని చెప్పడం, మీరు చెయ్యండి డైరెక్షను, ఆ కాన్ఫిడెన్స్ ఆయన ఫస్ట్ నుంచి చూపిస్తూ వచ్చారు. సరే నేను అలా నేను టైం కోసం వెయిట్ చేస్తాను, చేశాను. 2 కథలు చేసాం, వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో చేద్దాం అనుకునే ఇలాంటివి చాలా జరిగాయి. మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద థింగ్, గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం ఆయన్ని సరే సినిమా చేసుకున్నాం అప్పుడే అని చెప్తున్నాను. హర్ష, సినిమా చేయటం విషయం కాదు, రిలీజ్ ప్రాబ్లం అయిపోద్ది చూసుకోండి, ఏముంటుందిలే అనుకున్నాం. కానీ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ రావాలి దానికి అన్నీ వచ్చాయి. ఈవెన్చువల్లీ కంప్లీట్ అయింది మూవీ. అది సుధీర్ గారు కూడా చూశారు, హీ లవ్డ్ ఇట్. అక్కడి నుంచి మరీ పట్టుదల. నేను చెప్పాను కదా, అదే నాతో అయ్యి ఉంటే ఇప్పటికి ఎంత బాగుండేది. అది అదే లైక్ అయిన తర్వాత కొన్ని తెలుస్తుంటాయి. సో చేసిన సినిమా పట్ల ఎటువంటి రిగ్రెట్ లేదు, కానీ కొన్ని డెసిషన్స్ అలా తీసుకున్నాం. అది కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోయింది, టైం బాగా తినేసింది. లైక్ యూ సెడ్, ఇప్పుడు మనం అప్పుడెప్పుడో మనం తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నన్ను. ఆ సినిమా నుంచి నాకు డైరెక్షన్ ఆఫర్స్ వచ్చాయి.
బట్ అది ఎలాగా టైం తీసేసుకుంది బాగా. నేను మీకు ఇందాక అదే చెప్పా, వచ్చిన అవకాశాలు మనకి చాలా తక్కువ సందర్భాల్లో వస్తాయి, వచ్చిన తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటే అయిపోయేది కదా, మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసి. అదే నేను అంటుంది ఏంటంటే అవకాశాన్ని యూజ్ చేసుకోవటం వెనకాల రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉండాలి. ఒక ఎక్సైట్మెంట్ ఒకటే ఉండడానికి వీల్లేదు. సో ఈరోజు నన్ను బేసిక్గా నన్ను ఎవరైనా ఫ్లైట్ కార్ నడుపుతున్నాం కదా, సిమిలర్ టెక్నాలజీయే వస్తే ఫ్లైట్ కూడా నడపంటే సేమ్ స్టీరింగ్ అన్నీ కదా అనుకోకూడదు, అది గాలిలో కాబట్టి ఒకసారి కొంచెం ఆలోచించాలి. సో అది వాళ్ళు ఆలోచించరా, దట్ ఈస్ సంథింగ్ ఐ కుడెంట్ అనలైజ్. వాళ్ళు కూడా ఆలోచించి ఉంటారు కదా, అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఎందుకు ఇస్తారంటే ఏమో వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారో నా గురించి అని భయం కూడా వేసింది. రైట్. ఏదన్నా నేను ఫస్ట్ ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు ఒక 10 మందికి వండి పెట్టాలనుకుందాం, భోజనం పిలిచాం, ముందు ఒకళ్ళకి చేయాలి, ఒకళ్ళిద్దరికి చేయాలి, ఒక నలుగురికి తర్వాత చేయాలి, క్వాంటిటీ మారుతుంది, కొద్ది ప్రొపోర్షన్స్ మారుతుంటాయి. ఇవన్నీ కొంచెం స్లోగా వెళ్ళే పద్ధతి నాది, అంటే గ్రాడ్యువల్గా వెళ్దామన్న దీంట్లో ఉన్నాను. బట్ ఈ కోవిడ్లో అవి రావటం, ఫస్ట్ సినిమా స్టక్ అవటం, ఇలాంటి కొన్ని ఉండటం వల్ల కొంచెం టైం ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయింది. లైక్ ఆల్వేస్ సెట్ లైక్ యూనో బేసిక్గా నా స్టోరీస్ ఎలా ఉంటాయంటే పెద్ద ఉంటాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో అది నేను చెప్పి కన్విన్స్ చేయడానికి నాకు హీరో సపోర్ట్ లేకపోతే అవ్వదు. సో వితౌట్ హీరో సపోర్ట్ ఐ మేడ్ లిటిల్ ట్రయల్స్ ఒక స్టేజ్లో అలా. సో మరి ఇప్పుడు సుధీర్ బాబు గారిని హోప్తో ఒప్పించారా లేదంటే కాన్ఫిడెన్స్తో ఒప్పించారా? ఆయన కాన్ఫిడెన్స్కి నా హోప్ పెరిగింది. ఓకే. అతనిది కాన్ఫిడెన్సే, ఎందుకంటే గుడ్ బ్యాడ్ అగ్లీ చూశాడు ఆయన. ఇంకోటి ఏంటంటే బేసిక్గా హీరోస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు అసెస్ చేయగలుగుతారు. కొంతమంది సినిమా చూసి అసెస్ చేస్తారు, ఒక హిట్ సినిమా ఇచ్చిన తర్వాత వాళ్ళతో చేయటం, కొంతమంది ఎవరి దగ్గర పనిచేశారో చూసి చేయటం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఓ కాన్వర్జేషన్, ఇప్పుడు నేను నన్నే కన్సిడర్ చేస్తే నేను చూసే సినిమాలు ఏంటి, నేను ఏమి ఇష్టపడతాను, నేను మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాయి, నేను చెప్పే సీన్స్ ఎలా ఉంటాయి, ఏ సినిమాలో ఏ సీన్ని హైలైట్ చేస్తున్నాను, నా ఫేవరెట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాను నేను. ఐ కెన్ టెల్ యూ హీస్ అ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేమ్ ఫ్రమ్ అ బిజినెస్ ఫ్యామిలీ అండ్ దెన్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ బాగా చేస్తున్నాడు ఆయన. సో పర్స్పెక్టివ్ ఆఫ్ ఆడియన్స్ డిస్ట్రిబ్యూటర్స్కి చాలా బాగా తెలుస్తుంది, చాలా ఎక్కువ. నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది, మీరు ఇందాక అన్నారు కదా 18 minutes ఆడియన్స్కి చూపిద్దామని. ఆడియన్స్ కాదు, యాక్చువల్గా నాకు డిస్ట్రిబ్యూటర్స్ చూపించాలని కోరిక. ప్రెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరికి ఒక షో వేసేద్దాం అని నా పరిధిలో సర్కిల్లో ఉన్న వాళ్ళకి. జనరల్గా అది చేయాలి. జనరల్గా ఎవ్రీ సినిమాకి జరిగేదే కదా సార్. ప్రెస్ షోస్ వేస్తారు కాదు, అది ఎప్పుడు రిలీజ్ తర్వాత ఉంటుంది. రిలీజ్ ముందు రోజు నేను ముందు రోజు కాదు నేను అంటుంది, మచ్ బిఫోర్ ఫస్ట్ కాపీ అయిపోగానే ఇంకా డేట్ కూడా రిలీజ్ అవ్వకముందు, అంటే ఆ లెక్క నేను వేసుకోవట్లా. నాకు తెలిసి రిలీజ్కి ముందు ఐఎమ్ నాట్ ష్యూర్ అలా వేస్తున్నారు. ఈవెన్ ఈ సినిమా కూడా వేస్తారు. దేనికి? ప్రెస్ షోస్ వేస్తారు, మీడియాకి సపరేట్ షో వేస్తారు. అంటే రిలీజ్కి ఎన్ని రోజులు ముందు ఉంటుంది? 1 day ముందు, అదే డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. అది ఓకే. అంటే మనం పొద్దున్న 8 గంటలకి ప్రసాద్ మల్టీప్లెక్స్లో వేసేది ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ముహూర్తం అని కానీ లేకపోతే అంత పొద్దున్న ఎందుకని కానీ ప్రెస్ వాళ్ళకి 2-3 సినిమాలు ఉన్నప్పుడు వాళ్ళు అటు వెళ్తారు, లేకపోతే ఇది ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్. సో దట్ ఈస్ సంథింగ్. బట్ ఇదేంటంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ యూనో చాలా ముందు ఫస్ట్ కాపీ రెడీ అయిపోగానే చూపించేసి, అంటే ఏంటి చూపించి రివ్యూ రాసేమని కాదు, ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, ఇది బాగాలేదు, చేంజెస్కి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజల మధ్యలోంచి వస్తారు, అంటే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. నేను ఆడియన్స్ అని చెప్పుకోవడం కాదు, వాళ్ళు దే ఆర్ రిప్రజెంటేటివ్స్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఈ సీన్ ఉండకపోతే బాగుండు, దీన్ని ఇలా ఉంటే బాగుండు, ఆ డ్రెస్ ఇలా, అవి ఓకే, అవి ఎన్ని పట్టించుకోలేదు. అది కాకుండా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, పట్టుకుంటారు. ఈ ఎమోషన్ కన్వే అవ్వట్లేదు కదా, అది ఇలా అవ్వట్లేదు కదా, ఎలాగా ఇది అదేమన్నా ఉంటే రిపేర్ చేసుకోవడానికి. సో నేను నా డీల్ ఏంటంటే, అది అసలు టీఎన్ఆర్ ఉన్నప్పుడే చెప్పాను ఈ విషయం, గుడ్ బ్యాడ్ అగ్లీ టైంకి. ఏంటంటే నేను ఏదో ఒకటి చేసి రిక్వెస్ట్ చేసుకొని ఒక షో వేస్తా. ప్రొడ్యూసర్స్ చాలా రిస్క్ అది. వేసేసిన తర్వాత బాగాలేకపోతే చెప్పండి, కరెక్షన్ చేసుకుంటా. బాగుంటే మాత్రం యూ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నా దగ్గర డబ్బులు లేవు ప్రమోషన్ చేయడానికి. చూడొచ్చరా బాబు ఈ సినిమానే చెప్పండి, అంతకుమించి ఏం చేయకర్లా. అది చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట. చూసి వచ్చిన తర్వాత థియేటర్ బయట మైక్ పెట్టుకొని ఆడు బాగా చేసాడు, లేకపోతే ఇది బాగాలేదు, లేకపోతే ఇది ఇలా బోర్డు కొట్టింది, అలా కొట్టింది, అది దానివల్ల మాకేం ఉపయోగం. నేను యాక్చువల్లీ ఐ వాంట్ టు యూజ్ ఇట్, ఆ బ్రెయిన్ యూజ్ చేసుకుందాం నా ఇది. సో మనం ఫెయిల్ అవ్వకూడదు అనేటప్పుడు మనం చేయాల్సినవన్నీ చేసేయాలి ముందే. సినిమా మన చేతిలో ఉన్నప్పుడే ఏమైనా చేయొచ్చు. ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఎన్ని ఎక్స్ప్లెనేషన్ల తర్వాత ఇచ్చుకున్నా వేస్ట్.